నమస్తే నాగేశ్వర్ గారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ప్రతినిధుల సభ షాక్ ఇచ్చింది. ఇరాన్తో యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ అమెరికా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ తీర్మానం ఇచ్చింది. సో 4 ట్రంప్ పార్టీ సభ్యులు మద్దతు ఇచ్చారు. సెనేట్ ముందుకు తీర్మానం వెళ్ళింది. సార్, ఇరాన్తో యుద్ధం విషయంలో ఇప్పుడు ట్రంప్ దగ్గర ఉన్న ఆప్షన్స్ ఏంటి? సో ప్రతినిధుల సభ షాక్ ఇవ్వడం, దాని ప్రభావం ఏంటి సార్? అసలు మనకు ఈ రెజల్యూషన్ ఏంటో తెలిస్తే ఆ ప్రశ్న రాదు మీరు ఏది ఆప్షన్స్ ఏంటి అనేది సార్. ఎందుకంటే ఈ రెజల్యూషన్ కేవలం సింబాలిక్. సో ఇప్పుడేం యుద్ధం ఆపమని కాదు, అది ఇట్స్ ఓన్లీ ఎ సింబాలిక్ రెజల్యూషన్ కనుక ఆప్షన్స్ అనే చర్చ అసలు ఉత్పన్నమే కాదు. సో ఇది ఏంటంటే కాంకరెంట్ రెజల్యూషన్ అంటారు. సో కాంకరెంట్ రెజల్యూషన్ అంటే హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ దిగువ సభతో పాటు ఇప్పుడు మన లోక్సభ లాగా, అలాగే సెనేట్ మన రాజ్యసభ లాగా 2 సభల ఆమోదం పొందితే ఆ తీర్మానము పాస్ అయినట్టుగా ఫీల్ అవుతారు. దీన్ని ఏమి ప్రెసిడెంట్ వీటో చేసేది ఉండదు. ఎందుకంటే ఇది సింబాలిక్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ డిసప్రూవల్. అంటే అమెరికన్ పార్లమెంటు ట్రంప్ చర్యల పట్ల తన అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లుగా ప్రకటన మాత్రమే. అందువల్ల ఇది పొలిటికల్ ప్రకటనే తప్ప వార్ అవుట్కమ్తో కానీ వార్ ప్రోగ్రెస్తో కానీ ఎలాంటి సంబంధం ఉండదు. లార్జ్లీ సింబాలిక్ అంతే. సో అందువల్ల మీకు ఇక యుద్ధం ఆపడము ఆపకపోవడం అనేది ఈ రెజల్యూషన్తో సంబంధం లేదు. సో ఇక మీకు రెండవ డైమెన్షన్ ఏంటంటే, మరి ఇది ఎందుకంత ప్రత్యేకత, దీనికి ఎందుకు ప్రత్యేకత, ఎందుకు ట్రంప్కి షాక్ అని హెడ్లైన్స్ పెడుతున్నారు అంటే, దానికి రీజన్ ఏంటి అంటే ఇది ఒక పొలిటికల్ డిసప్రూవల్ కదా. ఇప్పుడు రాజకీయాల్లో వార్ ఆగుతుందా లేదా అనేది ఒకటైతే, ఈ వార్ ఇంప్లికేషన్ ఏంటి ట్రంప్ పొలిటికల్ గా అనే దానికి ఇది కీలకమైన అంశం. ఎందుకంటే ఈ రకమైన రెజల్యూషన్లు గతంలో కూడా డెమోక్రాట్లు గత కొద్ది నెలలుగా ప్రతిపాదిస్తూనే ఉన్నారు. ఇప్పుడే కాదు, ఈ వారే కాదు, మీకు అనేక ఇతర సందర్భాల్లో కూడా డెమోక్రాట్స్ పెడుతూనే ఉన్నారు రెజల్యూషన్స్. కానీ ఎప్పుడు కూడా పాస్ కాలేదు, ఎందుకంటే మెజారిటీ లేదు కనుక. ఇప్పుడు ఫస్ట్ టైం రిపబ్లికన్స్ 4 మెంబర్స్ ఓటేశారు. 215 ఈ రెజల్యూషన్కి అనుకూలంగా వస్తే 208 వ్యతిరేకంగా వచ్చాయి. అంటే క్లియర్గా 4 రిపబ్లికన్ పార్టీ మెంబర్లు మీరు అన్నట్లు ఇటు డెమోక్రట్లకు అనుకూలంగా ఓటు వేశారు. సో అమెరికన్ పార్లమెంట్కు మన ఇండియన్ పార్లమెంట్కు తేడా ఉంటుంది. మన ఇండియన్ పార్లమెంట్లో ఖచ్చితంగా పార్టీ ఎటు చెప్తే అటు చేయలేపడమే. ఈవెన్ పాలసీస్లో కూడా డిఫర్ కాని అవకాశం లేదు. మీరు వారికి కనుక విప్ జారీ చేస్తే వాళ్ళు ఫాలో కాకపోతే యాంటీ డిఫెక్షన్ లా కింద వాళ్ళ సభ్యత్వమే రద్దు అయిపోతుంది. కానీ అమెరికాలో అలా కాదు. వారు ఏ పార్టీ వైపు నుంచి గెలిచినా కొన్ని అంశాలపైన వారికి విభేదాలు ఉన్నప్పుడు అటు నుంచి ఇటు నుంచి అటు ఓటేస్తారు. ఇద్దరు కలిసి కూడా ఓటేస్తారు. ఇప్పుడు రిపబ్లిక్, అందువల్ల ఇది క్లియర్గా డెమోక్రట్లే కాదు, రిపబ్లికన్లలో కూడా ట్రంప్ యుద్ధ ఉన్మాదం పైన వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. ఇది ట్రంప్కు రాజకీయంగా తీవ్ర ప్రమాదాన్ని సూచిస్తోంది. ఎందుకంటే త్వరలో ఈ ఇయర్ ఎండింగ్ లోనే మిడ్ టర్మ్ ఎలక్షన్స్ ఉన్నాయి కనుక. సో ప్రజల మూడు, రాజకీయ నాయకులు అంటే ఎవరు? ప్రజల మూడ్ను బట్టి తన బిహేవియర్ మార్చుకునే వారే పొలిటీషియన్ అంటారు. సో మనం దాని ఊసర వెళ్ళే రాజకీయం అని విమర్శకులు అంటారు. కానీ వాస్తవంగా రంగులు మార్చుకోవటానికి తన ప్రయోజనాలు ఒకటే కారణం కాదు. ప్రజల్లో గనక మూడు మారుతుంది అంటే వెంటనే మారుతారు. మన దగ్గర అంటారు చూడండి, ప్రజల మనోభావాల ప్రకారం నేను నడుస్తామని. సో అందువల్ల 4 రిపబ్లికన్లు ట్రంప్కు వ్యతిరేకంగా డెమోక్రాట్లు ప్రతిపాదించిన రెజల్యూషన్కు ఓటు వేశారంటే క్లియర్గా ప్రజల మూడు ఈ వార్కు వ్యతిరేకంగా మరింత ఉధృత రూపాన్ని సంతరించుకుంటోంది. ద గ్రోయింగ్ అన్పాపులారిటీ ఆఫ్ ట్రంప్ అనేది క్లియర్గా కనబడుతుంది. గ్రోయింగ్ అమెరికన్ రిజెక్షన్ ఆఫ్ ఇరాన్ వార్ అనేది కనబడుతుంది. ఇది రాబోయే మిడ్ టర్మ్ ఎలక్షన్స్ లో ట్రంప్కు రిపబ్లికన్ పార్టీకి ఒక ఛాలెంజ్ గా మారుతుంది అన్న పొలిటికల్ ఇండికేషన్ రీత్యా షాకింగ్ తప్ప వార్ పైన ఎలాంటి ప్రభావం ఉండదు. ఇక మీకు 1973 వార్ పవర్స్ యాక్ట్ ఒక చట్టం ఉంది అమెరికాలో. ఈ 1973 నాటి వార్ పవర్స్ యాక్ట్ ప్రకారం ఏంటంటే
విత్ ఒక మిలిటరీ ఎక్స్టర్నల్ మిలిటరీ ఆపరేషన్స్, అందుకే దీన్ని వార్ అంటలేదు ట్రంప్ జాగ్రత్తగా. సో మిలిటరీ ఆపరేషన్స్ అంటున్నాడు. సో వార్ అంటే ఖచ్చితంగా వార్ పవర్స్ యాక్ట్ ఆఫ్ 1973 ప్రకారం అమెరికన్ పార్లమెంట్ ఆమోదం లేకుండా యుద్ధానికి పోరాదు అమెరికన్ ప్రెసిడెంట్. సో అందుకే ఇది వార్ కాదు, ఇది మిలిటరీ ఆపరేషన్స్ అని మాత్రమే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ మొదటి నుంచి పదం వాడుతోంది. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ అని చెప్పి ఇది మిలిటరీ ఆపరేషన్స్. సాధారణంగా అమెరికా చరిత్రలో ఇప్పుడే కాదు ఎప్పుడైనా ప్రెసిడెంట్లు యుద్ధాలు చేయాలనుకున్నప్పుడల్లా దాని యుద్ధం అన్నాడు. ఎందుకన్నాడు అంటే ఇదే వార్ పవర్స్ యాక్ట్ అడ్డం వస్తుందని యుద్ధం అనకుండా మిలిటరీ ఆపరేషన్స్ అనే పదం వాడి యుద్ధానికి వెళ్తుంటారు. ఇప్పుడు కూడా అదే పని చేశారు. కానీ ఈ వార్ పవర్స్ యాక్ట్ ఏం చెప్తుందంటే ఒక మిలిటరీ ఎక్స్టర్నల్ మిలిటరీ ఆపరేషన్స్ మొదలు పెట్టాక విత్ ఇన్ 60 days కాంగ్రెస్ అప్రూవల్ పొందాలి. సో ట్రంప్ కూడా కాంగ్రెస్ ఇన్ఫార్మ్ చేశాడు ఎందుకు ఈ మిలిటరీ ఆపరేషన్ చేయాల్సి వచ్చిందో. వాస్తవంగా 60 days లోపల అప్రూవల్ పొందాలి. ఇంకో 30 days ఎక్స్టెన్షన్ ప్రెసిడెంట్ తీసుకోవచ్చు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో అమెరికన్ సోల్జర్స్ ని కాపాడటానికి ఆ మిలిటరీ ఆపరేషన్ కొనసాగించడం అనివార్యమని భావించినప్పుడు, ఇఫ్ ఇట్ ఈస్ అన్అవాయిడబుల్ టు సేవ్ ద అమెరికన్ సోల్జర్స్ లైఫ్స్, ఇంకో 30 days వరకు కూడా ట్రంప్ కాంగ్రెస్ అప్రూవల్ లేకుండా అమెరికా ప్రెసిడెంట్ ఈ మిలిటరీ ఆపరేషన్ కంటిన్యూ చేయొచ్చు. ఆ లెక్కన తీసుకుంటే మనకి ఇంకా 30 days 60 days అయిపోయినాయి. February 28 ఈ వార్ స్టార్ట్ అయింది. మీకు మార్చ్ 31 62 days అయింది, June 1 వరకే. సో ఇవాళకైతే ఇంకా మీకు 67-68 days అయింది. అంటే వార్ పవర్స్ యాక్ట్ ఇచ్చిన 60 days లిమిట్ దాటిపోయి more than 90 కదా. మార్చ్ ఏప్రిల్ అండ్ మే సారీ కరెక్ట్ మార్చ్ ఏప్రిల్ మే February 28 స్టార్ట్ అయింది కనుక 90 days కూడా దాటిపోయింది. కరెక్ట్ అయిపోయింది, 90 days కూడా దాటిపోయింది. సో ఇప్పుడు 90 days దాటిపోయింది కనుక మరి 60 days లిమిట్ దాటిపోయింది, ఇంక ఎక్స్ట్రా 30 days లిమిట్ దాటిపోయింది. ఆ 30 days కూడా కోరిండా లేదో తెలియదు, క్లారిటీ లేదు. ఆ 30 days కూడా కోరాడో లేదో కూడా క్లారిటీ లేదు, స్పష్టత లేదు. మరి ఎలా వార్ కంటిన్యూ చేయగలుగుతున్నాడు అనే డౌట్ మీకు రావచ్చు. కానీ దానికి ఏం చేశారు తెలివిగా అంటే May 1 అంటే 60 days ముగుస్తున్న సమయంలో మా ట్రంప్ ఏం చేశాడు, సీజ్ ఫైర్ వల్ల ఇక మిలిటరీ ఆపరేషన్స్ ఆగిపోయినాయని చెప్పాడు. సో ఇంకా మిలిటరీ ఆపరేషన్ జరుగుతలేదు, ఆగిపోయినాయి కనుక ఇక కాంగ్రెస్ అప్రూవల్ అనే ప్రసక్తి రాదు కదా అన్నాడు. ఎందుకంటే ట్రంప్కి తెలుసు కాంగ్రెస్ అప్రూవల్ దొరకదు కనుక. సో తెలివిగా May 1 రోజు మీకు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ప్రకటించింది మేము ఆల్రెడీ యుద్ధం ఆపేసాం, ఇంకెక్కడ యుద్ధం, ఇంకా మిలిటరీ ఆపరేషన్ యుద్ధం కూడా కాదు మిలిటరీ ఆపరేషన్ ఆపేసినాం. సో అందువల్ల కాంగ్రెస్ అప్రూవల్ ఎందుకు అన్నాడు. కానీ అది ఇప్పటికీ ఇంకా డిస్ప్యూటెడే, అది జనం అంగీకరిస్తా లేదా తెలియదు. సో దానికి కూడా మళ్ళీ ఏంటంటే ఈవెన్ వార్ పవర్స్ యాక్ట్ ప్రకారం కూడా కాంగ్రెస్ ఆంక్షలు పెడితే ఏమవుతుంది, ఇవన్నీ మోర్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ కాన్స్టిట్యూషనల్ క్వశ్చన్స్ తప్ప నాట్ ఆన్ ది బ్యాటిల్ ఫీల్డ్ క్వశ్చన్స్. అందువల్ల ఈ ప్రజెంట్ రెజల్యూషన్ అయితే వార్ పవర్స్ యాక్ట్ ఆఫ్ 1973 ఇష్యూ కూడా కాదు. ఇష్యూ ఇదే కాంకరెంట్ రెజల్యూషన్. ఇలాంటి రెజల్యూషన్ చాలా సార్లు పాస్ చేస్తూ ఉంటుంది. ఇట్ ఇస్ ఎన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ పార్లమెంటరీ ఒపీనియన్, అంటే పార్లమెంటు ఈ రకంగా భావిస్తుంది అని చెప్పడమే తప్ప అది అందుకే స్టార్టింగ్ లో చెప్పాడు ఇట్స్ మోర్ సింబాలిక్ ఇన్ క్యారెక్టర్. అందువల్ల ట్రంప్ వార్కు జరుగుతుందా జాదా వార్ ముందున్న ఆప్షన్స్ అనే ప్రశ్నకు లింక్ లేదంటానికి కారణం ఇది. రాజేష్ ఎక్స్పోర్ట్స్ కుంభకోణంపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. భారత్ స్టాక్ మార్కెట్ చరిత్రలోనే ఇది అతిపెద్ద కుంభకోణం. సార్ ఈ స్కామ్ ఎలా జరిగింది, ఈ భారత ఆర్థిక వ్యవస్థపై ఈ స్కామ్ ప్రభావం ఎంత సార్? అంటే ఇది ఏంటి ఆరోపణ అంటే ఫస్ట్ మనకు అర్థం కావాల్సింది వాట్ ఈస్ దిస్ రాజేష్ ఎక్స్పోర్ట్స్. ఇది భారతదేశంలోనే అతిపెద్ద గోల్డ్ జ్యువెలరీ కంపెనీ. సో గోల్డ్ దీనికి రిఫైనింగ్, ఇప్పుడైతే మ్యానుఫ్యాక్చరింగ్, ఇలా అన్ని రంగాల్లో ఉన్నటువంటి ఒక పెద్ద కంపెనీ ఇది. సో ఈ కంపెనీ ఈజ్ ఆల్సో ఏ పబ్లిక్ లిస్టెడ్ కంపెనీ. అంటే పబ్లిక్ లిస్టెడ్ కంపెనీ అంటే స్టాక్ మార్కెట్ లో దీని షేర్స్ ట్రేడింగ్ అవుతూ ఉంటాయి. సో ఈ కంపెనీ పైన ఒక షేర్ హోల్డర్ కంప్లైంట్ చేశారు. సో
సో ఈ కంపెనీ పైన అనుమానాలు ఉన్నాయంటూ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాకు మీకు కంప్లైంట్ చేశారు. సో ఎందుకు సెబీ ఎందుకు ఇన్వాల్వ్ అవుతుంది అంటే, ఇప్పుడు ఈ కంపెనీ లాభాలను ఆధారంగా ఇప్పుడు మనం షేర్ మార్కెట్లో కంపెనీ షేర్లు కొనాలి. మనం ఏం చేస్తాం, దాని బ్యాలెన్స్ షీట్ ఎట్లుంది, దాని ప్రాఫిట్స్ ఎలా ఉన్నాయి, దాని రెవెన్యూస్ ఎలా ఉన్నాయి, సో దాని పర్ఫార్మెన్స్ ఎలా ఉన్నాయి, కాంట్రాక్ట్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ చూసి కదా మనం దాన్నే ఫండమెంటల్స్ అంటాం. సో మార్కెట్లో ఒక కంపెనీ షేర్ కొనే ఎవరమైనా ఆ కంపెనీ ఫైనాన్షియల్ ప్రొఫైల్ ఏంటి, ఆ కంపెనీ ఫండమెంటల్స్ ఏంటి, ఫండమెంటల్స్ అంటే అది ఏ రంగంలో పనిచేస్తుంది, ఆ రంగానికి ఉన్నటువంటి అవకాశాలు ఏంటి, ఇవన్నీ చూసి మనం షేర్ కొంటాం. అందుకే మీకు మ్యూచువల్ ఫండ్ అడ్వర్టైజ్మెంట్లు కూడా వస్తాయి చూడండి, మ్యూచువల్ ఫండ్స్ అడ్జస్ట్మెంట్స్ ఆర్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్, బిఫోర్ ఇన్వెస్టింగ్ కేర్ఫుల్లీ స్టడీ ద డాక్యుమెంట్స్ అంటారు చూడండి, ఇట్లా స్పీడ్గా చెప్తుంటారు. సో అందువల్ల అది స్టాట్యుటరీ వార్నింగ్, స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అన్నట్లు స్టాట్యుటరీ వార్నింగ్ ఉంటుంది. అందువల్ల మీకు ఒక కంపెనీ స్టాక్ మార్కెట్లో రిజిస్టర్ షేరింగ్ అయి ఉంటే, పబ్లిక్ ఆఫర్ ఇచ్చి మార్కెట్లో లిస్ట్ అయి ఉంటే, సెకండరీ మార్కెట్ ప్రైమరీ మార్కెట్ ఏదైనా కానీ మార్కెట్లో లిస్ట్ అయి ఉంటే, ఆ కంపెనీ ఫైనాన్షియల్ డేటా పైన సెబీ స్క్రూటినీ ఉంటుంది. ఎందుకంటే పొరపాటున ఇప్పుడు నాకు కంపెనీ ఉంది, నేను స్టాక్ మార్కెట్లో నా కంపెనీ లిస్టింగ్ చేశాను, నా కంపెనీకి 100 కోట్ల లాభం ఉందని నేను చెప్తాను, 1000 కోట్ల లాభం ఉందని చెప్తాను. కానీ మీరేమనుకుంటారు, మీరు షేర్ కొంటారు, 1000 కోట్ల లాభం ఉందట కదా నాగేశ్వర్ కంపెనీకి అని చెప్పి మీరు ఏం చేస్తారు, నా షేర్ కొంటారు. కానీ రియాలిటీగా నాకు 1000 కోట్ల లాభం లేదు, నాకు 50 కోట్ల లాభం లేదు. నేను డేటాను మ్యానిపులేట్ చేసి లేని లాభాన్ని ఉన్నట్లుగా చూపి, లేని ఆదాయాన్ని ఉన్నట్టుగా చూపి నేను మార్కెట్లో ఆపరేట్ అవుతున్నాను అనుకోండి, నాకు నిజంగా నా లాభాలు నిజమనుకొని మీరు కొంటారు, మీకు తెలియదు కదా, మీరు నష్టపోతారు కదా ఇన్వెస్టర్స్. అందుకొరకు స్టాక్ మార్కెట్ ఏంటంటే పీరియాడిక్గా వెరిఫై చేస్తూ ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ కంప్లైంట్ వచ్చిందో, రాజేష్ ఎక్స్పోర్ట్స్ ది బెంగళూరు బేస్డ్ కంపెనీ ఇది, దీన్ని స్టడీ చేస్తే చాలా సంచలనమైన నిజాలు బయటపడ్డాయి. ఎంత నిజం అంటే 15 లక్షల కోట్ల ఆదాయం ఉన్నట్లు 2021 నుంచి 25 మధ్యలో చూపారు. ఇది స్టాక్ మార్కెట్లోనే అతిపెద్ద కంపెనీలో ఒకటి. సో 15 lakh crore రెవెన్యూను చూపెట్టారు. కానీ ఇది 15 lakh crore తప్పుడు రెవెన్యూ చూపెట్టారని సెబీ అనుమానం. ఇది ఆ కంపెనీ రిపోర్ట్ చేసిన మొత్తం రెవెన్యూలో 99% బోగస్ రెవెన్యూ అనేది ప్రమాణం. అంటే అర్థం ఏంటి, 100 కోట్లు లాభాలు వచ్చాయని చెప్తే అందులో 99 crores నిజంగా లాభాలు రాలే. అంటే 1 crore కూడా లాభం రాకముందు 100 కోట్లు లాభం వచ్చినట్టు చూపెట్టారు. ఇది ఆరోపణ. ఎలా చూపెట్టగలిగారు అంటే, రాజేష్ ఎక్స్పోర్ట్స్ సబ్సిడరీస్ ఉన్నాయి, ఈవెన్ స్విస్ కంపెనీని కూడా కొన్నది. సో అందువల్ల మీకు ఆ సబ్సిడరీస్ నుంచి రెవెన్యూ వచ్చినట్టు చూపెట్టారు. 97 to 99% ఆఫ్ రెవెన్యూ ఈ సబ్సిడరీస్ నుంచి, అనుబంధ కంపెనీల నుంచి వచ్చిందని చూపెట్టారు. సో దాంతో సెబీ విచారణ జరిపితే, ఫోరెన్సిక్ ఆడిట్ అన్ని చేస్తే ఇది నిజం కాదు, సబ్సిడరీస్ నుంచి అలాంటి ఆదాయం ఏమీ లేదు, జరిపారనుకుంటున్న ట్రేడ్ జరగలేదు, ఈ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అంతా బోగస్ అని తేలింది. సో ఇది సెబీ ఆరోపణ. అఫ్ కోర్స్ రాజేష్ ఎక్స్పోర్ట్స్ ఇదంతా నిజం కాదు, మా రెవెన్యూ కరెక్ట్ గా ఉంది, మేము చూపెట్టిన రెవెన్యూ. సెబీనే బల్కీ డాక్యుమెంట్స్ ఉండడం వల్ల 400 GB డేటా ఇచ్చాం మేము, అది వారు స్టడీ చేయడంలో వారి కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది, మాది ఏమీ తప్పులు లేవు అని రాజేష్ ఎక్స్పోర్ట్ చెప్తోంది. ఇది కేవలం ఇంటరిమ్ ఆర్డరే మాత్రమే, ఇది ఫైనల్ ఆర్డర్ కాదు అన్నది రాజేష్ ఎక్స్పోర్ట్స్ వాదన. కానీ స్టాక్ మార్కెట్ రెగ్యులేటర్ అయిన సెబీ వాదన ఏంటంటే, ఇందులో వీరు చూపిన ఆదాయంలో 99% బోగస్ ఆదాయమే, దాని విలువ 15 లక్షల కోట్లు 4 years లో. సో ఇంత రాని ఆదాయాన్ని వచ్చినాయని చూపి బూస్ట్ చేశారు. దీనివల్ల స్టాక్ మార్కెట్లో తమ షేర్లను మ్యానిపులేట్ చేశారన్నది సెబీ ఆరోపణ. ఇది వెనస్డే రోజు బయటికి రావడంతోనే నిన్న థర్స్డే రోజు రాజేష్ ఎక్స్పోర్ట్స్ షేర్లు 5% పడిపోయినాయి. సో ఇది మరి ఇప్పుడు మనం దీనికి మరింత పరిశోధన జరుగుతుంది, మనం కా జడ్జ్మెంట్ ఇవ్వాల్సింది.
సో సెబీ వాదన కరెక్టా, రాజేష్ ఎక్స్పోర్ట్స్ క్లెయిమ్ చేసుకుంటున్నది కరెక్టా, లేని ఆదాయాన్ని చూపెట్టారా సబ్సిడీస్ నుంచి, దానివల్ల మీకు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇదేమి కొత్త కాదు, మీకు సత్యం కేసు కూడా ఇదే కదా. సత్యం కేసు కూడా మా ఆరోపణ ఏంటి, ఆదాయాన్ని లేని ఆదాయాన్ని ఉన్నట్టుగా, లేని లాభాలను ఉన్నట్టుగా చూపెడుతూ ఉంటారు. సో ఈ ఫైనాన్షియల్ మిస్రిపోర్టింగ్ వల్ల స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లను తప్పుదోవ పట్టిస్తారు, మిస్లీడ్ చేస్తారు. సో ఇది వెరీ బిగ్ ఇష్యూ. ఎందుకు ఇష్యూ అంటే ఇప్పుడు దీంట్లో ఇన్వెస్ట్ చేసిన కంపెనీలు ఉన్నాయి. సో ఆ కంపెనీలు కూడా వస్తుంటాయి మనకు. సో ఆ ఇన్వెస్ట్ చేసిన కంపెనీల్లో ఇప్పుడు ఉదాహరణకు ఎల్ఐసి లాంటి కంపెనీ ఉంది అని కూడా అన్నారు, వెరిఫై చేయాలి అది. సో ఇప్పుడు ఎల్ఐసి లాంటి కంపెనీ ఉందనుకోండి, మన బ్యాంకులు ఉన్నాయనుకుందాం. సో ఏం జరుగుతుంది, దానివల్ల ఆ డబ్బులు ప్రజలే కదా మళ్ళీ. సో ప్రజలు నష్టపోతారు. ఇప్పుడు అదాని స్టాక్స్ లో ఎల్ఐసి షేర్లు ఉన్న దానిపైన తీవ్ర విమర్శలు వచ్చాయి, తీవ్ర ఆరోపణలు వచ్చాయి. అఫ్ కోర్స్ ఎల్ఐసి చాలా పెద్ద కంపెనీ, ఈ అదానీలు, ఈ రాజేష్ ఎక్స్పోర్ట్లు ఇవన్నీ కూడా ఎల్ఐసిని ఏమీ చేయలేవు. అందువల్ల ఎల్ఐసి పైన విశ్వాసం సడలటానికి అవకాశమే లేదు. ఎల్ఐసి ఇస్ ఎ వెరీ బిగ్ కంపెనీ, దాని మార్కెట్ ఎక్స్పోజర్, దాని టోటల్ ప్రాఫిట్స్ అసెట్స్ లో చాలా నెగ్లిజిబుల్ ఉంటుంది, అదే వరీ కావాల్సిన అవసరం లేదు. కానీ పబ్లిక్ ఫినాన్స్ ఇన్స్టిట్యూషన్, దీనికి అప్పులు ఇచ్చిన బ్యాంకులే కావచ్చు, దీంట్లో ఇన్వెస్ట్ చేసినటువంటి కంపెనీలే కావచ్చు, ఇవి అన్ని కూడా ఛాలెంజెస్ ఎదుర్కొంటాయి. ఇది కాక ఆర్డినరీ ఇన్వెస్టర్స్ ఉంటాం, మనలాంటి వాళ్ళం ఏదో ఆశతో 4 డబ్బులు వస్తాయని చెప్పి అలా పెట్టుకుంటాం. దాంతో ఇప్పుడు రాజేష్ ఎక్స్పోర్ట్ షేర్ భారీగా పడిపోతుంది, గత కొంతకాలంగా పడిపోతుంది, నిన్న ఇంకా పడిపోయింది. సో దీనివల్ల అందులో పెట్టిన మిడిల్ క్లాస్ ఇన్వెస్టర్స్ నష్టపోతారు. ఇప్పుడు సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ద్వారా మ్యూచువల్ ఫండ్ లో పెట్టిన వాళ్ళు నష్టపోతారు. ఇది కాక ఓవరాల్ గా రాజేష్ ఎక్స్పోర్ట్స్ ఇష్యూ ఎంటైర్ స్టాక్ మార్కెట్ నే దెబ్బతీస్తూ ఉంటుంది. ఎందుకంటే ఒక్కసారి మార్కెట్ రెగ్యులేషన్ సరిగా లేదు అని అనుమానం వస్తే స్టాక్ మార్కెట్ అంతా బోగసు, ఇది ఒక స్కాములతో కూడుకున్నది, ఇది మ్యానిపులేట్ చేస్తున్న ఫీలింగ్ వస్తే ఇన్వెస్టర్లు తమ డబ్బులు వెనక్కి తీసుకుంటారు. దాంతో స్టాక్ మార్కెట్ కుదిలై సామాన్యులన్నీ అమ్మేస్తారు. ఇదే హర్షద్ మెహతా, కేతన్ పరేఖ్ ఇష్యూ వచ్చినప్పుడు ఇలాగే మిడిల్ క్లాసు వేల కోట్ల రూపాయలు నష్టపోయారు. ఇదేం కొత్త కాదు. ఇప్పుడు అదానీ కంపెనీ పైన హిండెన్బర్గ్ రిపోర్ట్ అదే ఆరోపణలు చేసింది, దానికి కాదని కోర్టులు దాకా పోయారు. సో అవునా కాదని చర్చ నడుస్తూ ఉంటుంది. దీనికి అందువల్ల పెద్ద ఎత్తున మిడిల్ క్లాస్ ఇండియన్స్ కు నష్టం, ప్రజలకు నష్టం, పబ్లిక్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ కి ఎక్స్పోజర్ ఉంటే, అన్నిటికీ మించి మన స్టాక్ మార్కెట్ పైన ఫారిన్ ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ కోల్పోతున్న సమయంలో ఈ కుంభకోణం వచ్చింది. అందువల్ల ఆల్రెడీ భారత స్టాక్ మార్కెట్ నుంచి పెద్ద మొత్తంలో ఫారిన్ ఇన్వెస్టర్ వెళ్ళిపోతున్నాడు. దీనికి అనేక కారణాలు ఉండవచ్చు. అమెరికాలో డాలర్ స్ట్రెంగ్త్ కారణం కావచ్చు, అమెరికన్లో వడ్డీ రేట్లు ఎక్కువ ఉండడం కారణం కావచ్చు, అమెరికన్ ఎకానమీలో పాజిటివ్ ఎకనామిక్ డేటా కారణం కావచ్చు, వెస్ట్ ఏషియా వార్ తీసుకొచ్చిన సమస్య కారణం కావచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఇన్వెస్ట్మెంట్ పెరగడం వల్ల, ఇతర ఇన్వెస్ట్మెంట్ తగ్గడం వల్ల కారణం కావచ్చు. వీటన్నిటితో పాటు ఇండియన్ కార్పొరేట్ గవర్నెన్స్, ఇండియన్ స్టాక్ మార్కెట్ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ పైన విశ్వాసము కూడా చాలా కీలకమైనది ఫారిన్ ఇన్వెస్టర్ రావటానికి. సో ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ఇప్పటికే నెట్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ నెగిటివ్ లో ఉంది. ఇప్పుడు ఈ దెబ్బతో మరింత నెగిటివ్ లోకి వెళ్ళిపోతే మన దేశ స్టాక్ మార్కెట్ నుంచి ఫారిన్ ఇన్వెస్టర్ మొదలై వాళ్ళు సీతాకొక చిలక పెట్టుబడులు, బటర్ఫ్లై క్యాపిటల్ అంటారు, ఎంత వేగంగా వస్తాయో అంత వేగంగా వెళ్ళిపోతారు, సెంటిమెంట్ తో వెళ్ళిపోతారు. అదాని హిండెన్బర్గ్ ఇష్యూ వచ్చి మనం చూసాం. ఇప్పుడు అలా వెళ్ళిపోతే మళ్ళీ ఇంకా ఎక్కువ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ వెళ్ళిపోతారు. అప్పుడు మన రూపాయి పైన ప్రభావం పడుతుంది, మన రూపీ వాల్యూ పడిపోతుంది. అందువల్ల ఇది ఆర్డినరీ ఇన్వెస్టర్ల సేమ్ ఇన్వెస్ట్మెంట్ కు నష్టంతో పాటు స్టాక్ మార్కెట్ పైన ఇన్వెస్టర్ల కాన్ఫిడెన్స్ దెబ్బతీస్తుంది. ఇండియన్ స్టాక్ మార్కెట్ లోకి ఫారిన్ ఇన్వెస్టర్లు రావడము తగ్గిపోతుంది, వచ్చిన వాడు వెళ్ళిపోవడము పెరుగుతుంది. ఇండియా కార్పొరేట్ గవర్నెన్స్ పైన, ఇండియా స్టాక్ మార్కెట్ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ పైన క్రెడిబిలిటీ దెబ్బతింటుంది. ఇక ఈ నెల 8న ఇండియా కూటమి సమావేశం జరగబోతోంది. సమావేశానికి వచ్చేది లేదు అని చెప్పి డిఎంకే అధికారికంగా ప్రకటించింది. ఈ సమావేశానికి మాత్రమే కాదు, ఇక మీదట కాంగ్రెస్ పార్టీ
పాల్గొనే ఏ సమావేశానికి వచ్చేది లేదు అంటూ డిఎంకే స్పష్టం చేస్తోంది. సార్, ఇండియా కూటమికి బీటలు పడుతూ ఉన్నాయా? ఇండియా కూటమి పరిస్థితి ఏంటి సార్? ఇండియా కూటమి మనకు అర్థం కావాల్సింది అంటే రాష్ట్రాల కూటమి కాదు, Yes. అది లోక్సభ ఎన్నికల కొరకే కూటమి. ఇప్పుడు 2026లో ఉన్నాం, Yes. 2029లో లోక్సభ ఎలక్షన్. అప్పటి వరకు ఇంకా టైం ఉంది. అందువల్ల ఇప్పటికిప్పుడే ఆ కూటమికి బీటలు పడ్డాయి, ఆ కోటలు కట్టిండ్రు అని చెప్పలేము. సో అందువల్ల మీకు డిఎంకే రాకపోవడంలో ఆశ్చర్యమే ఉంది. ఎందుకంటే ఇండియా కూటమిలో ప్రధాన పక్షం కాంగ్రెస్, మేజర్ పార్టీ. తమిళనాడులో కాంగ్రెస్ డిఎంకేని వీడి విజయ్తో టీవీకేతో కలిసాక డిఎంకే ఒక ప్రాంతీయ పార్టీ. మిగతా జాతీయ పార్టీలైనా కొద్దిగా అటు ఇటు ఉండొచ్చు, కానీ ప్రాంతీయ పార్టీకి దేశ రాజకీయ అవసరాల కన్నా తమ రాష్ట్ర రాజకీయ అవసరాలే ముఖ్యమవుతుంది. సో అందువల్ల దేర్ నో సర్ప్రైజ్ డిఎంకే వెళ్ళకపోవడంలో. కానీ మనకు అర్థం కావాల్సింది ఇండియా కూటమి యొక్క క్యారెక్టర్ అర్థం కావాలి. ఇండియా కూటమి ఏంటి? భారతదేశ పార్లమెంట్లో బీజేపీకి మెజారిటీ రాకుండా అడ్డుకోవటానికి ఏర్పడిన కూటమి. అసెంబ్లీలో రాకపోవడమో, తమిళనాడు అసెంబ్లీ కొరకో, కేరళ అసెంబ్లీ కొరకో, ఢిల్లీ పంజాబ్ అసెంబ్లీల కొరకో పెట్టింది కాదు. అందువల్ల ఇండియా కూటమి వెరీ క్యారెక్టర్ కంపోజిషన్ అర్థమైతే బీటలు పడడము ఉండదు, కోటలు కట్టడము ఉండదు. 2029 వరకు మళ్ళీ బీజేపీని అధికారంలోకి రాకుండా ఆపాలనుకునేటువంటి పార్టీలన్నిటికీ అనివార్యంగా ఒక కూటమి కట్టాల్సింది. అది ప్రీ ఎలక్షన్ కోalition, పోస్ట్ ఎలక్షన్ కోalition అనేది తర్వాత సంగతి. నేను మొదటి నుంచి నా విశ్లేషణలో చెప్తున్నాను, భారతదేశంలో ప్రీ ఎలక్షన్ కోalition నేషనల్ లెవెల్లో సాధ్యం కాదు. ఓన్లీ పోస్ట్ ఎలక్షన్ కోalitionే సాధ్యమవుతుంది పూర్తి స్థాయిలో. చాలాసార్లు చెప్పాను. ఆ ప్రయత్నం ఇండియా కూటమి రూపంలో జరిగినా అల్టిమేట్ గా రాష్ట్రాల్లో ఉండేటువంటి పొలిటికల్ కాంట్రడిక్షన్స్ అనేది అడ్డమవుతూ ఉంటాయి. ఇప్పుడు కేరళలో 20 సీట్స్ ఉన్నాయి. మీకు కాంగ్రెస్, లెఫ్ట్ ఇండియా కూటమిలో భాగస్వామ్య పక్షాలు. ప్రీ ఎలక్షన్ కోalition అంటే ఏంటి? 20 సీట్లలో కొన్ని సీట్లు కాంగ్రెస్ పార్టీ, ఎల్డీఎఫ్ పొడియాలి, కొన్ని సీట్లు యూడీఎఫ్ పంచుకోవాలి. అవుతుందా? జరుగుతుందా అది? సో బెంగాల్లో మీకు ప్రీ ఎలక్షన్ కోalition అంటే ఏంటి? తృణమూల్ కాంగ్రెస్ సిపిఎంలు లెఫ్ట్ కలవాలి. కలుస్తాయా? తృణమూల్ కాంగ్రెస్ అయినా కలవచ్చు, గతంలో కలిసాయి. కానీ తృణమూల్ కాంగ్రెస్ లెఫ్ట్ కలిసే అవకాశమే లేదు. ఢిల్లీ పంజాబ్లో కాంగ్రెస్ ఆప్ కలవాలి. అవి కలిసిన మాట నిజం పార్లమెంట్ ఎన్నికలకు, కానీ ప్రతి ఎన్నిక కలిసే అవకాశం ఉంటాయా? అందువల్ల మీకు రాష్ట్ర స్థాయి పొలిటికల్ కాంట్రడిక్షన్స్ రీత్యా, అలాగే సీట్ల అడ్జస్ట్మెంట్ ఉండే ఛాలెంజెస్ రీత్యా ఇప్పుడు ఒక పార్టీ ఎక్కువ అడుగుతుంది, ఇంకో పార్టీ అంత ఇవ్వనంటూ ఉంది. అందువల్ల ప్రీ ఎలక్షన్ కోalition అంత సులభం కాదు. పోస్ట్ ఎలక్షన్ కోalition లో ఏ పార్టీలు కలిస్తే మెజారిటీ వస్తుందో అప్పుడు ఆ పార్టీలు కలిసే అవకాశం ఉంటుంది. దిస్ ఈస్ ద వెరీ క్యారెక్టర్ అండ్ ద నేచర్ ఆఫ్ ఇండియా కూటమి. అందువల్ల ఇండియా కూటమికి ఈ సవాలు తప్ప ఇప్పుడే కాదు, నెక్స్ట్ 2027 ఫిబ్రవరిలో పంజాబ్ ఎలక్షన్స్ ఉన్నాయి. అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ అధికారం ఉంది. కాంగ్రెస్ ఓడించి ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇటీవల లోకల్ మున్సిపల్ ఎన్నికలకు కూడా మరోసారి రుజువు చేసింది. అక్కడ మెయిన్ పార్టీ ఆప్, సెకండ్ పార్టీ కాంగ్రెస్, థర్డ్ పార్టీ శిరోమణి అకాలీ దళ్, ఫోర్త్ పార్టీ బీజేపీ. 4వ స్థానంలో ఉన్న బీజేపీకి వ్యతిరేకంగా ఎట్లా గెలవగలుగుతారు ఎవరైనా? అసలు ప్రధాన పోటీ ఆప్కు కాంగ్రెస్ ఉండగా ఆ రెండు పార్టీలు కలవటానికి అవకాశం ఉంటాయా? సో ఇక తర్వాత వచ్చేటువంటి ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్ కీలకమైంది. ఎందుకంటే అక్కడ కనుక కాంగ్రెస్ సమాజ్వాదీ పార్టీ మధ్య కూటమి కట్టకపోతే ఆల్రెడీ ఆ డిఫరెన్సెస్ ఇప్పటికే ఉన్నాయి. మధ్యప్రదేశ్ ఎన్నికలప్పుడు ఎస్పీ 6 సీట్స్ అనేది కాంగ్రెస్ ఇవ్వలేదు. హర్యానా ఎలక్షన్ లో ఆప్ అడిగిన సీటు కాంగ్రెస్ ఇవ్వలేకపోయింది. అందువల్ల హర్యానాలో ఆప్ కాంగ్రెస్ అలియన్స్ దెబ్బతిన్నది, మధ్యప్రదేశ్ లో ఎస్పీ కాంగ్రెస్ అలియన్స్ దెబ్బతిన్నది. రేపు యూపీలో గనక కాంగ్రెస్ ఎస్పీ అలియన్స్ దెబ్బతింటే ఇండియా కూటమి మరింత సంక్షోభంలో కోరుకుంటుంది. అందువల్ల అల్టిమేట్ గా 2029 ఎలక్షన్ల తర్వాతే అది ఏ కూటమైనా బీజేపీకి వ్యతిరేకంగా రూపుదిద్దుకోవాల్సిందే. మమతా బెనర్జీకి షాకుల మీద షాకులు తగులుతూ ఉన్నాయి. ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్ కి 58 మంది ఎమ్మెల్యేలు దూరం అయ్యారు. ఇప్పుడు ఒక 20 మంది పార్లమెంట్ సభ్యులు టీఎంసీకి గుడ్ బై చెప్పి భారతీయ జనతా పార్టీలో చేరడానికి సిద్ధమవుతూ ఉన్నట్లుగా వార్తలు వస్తూ ఉన్నాయి. ఏంటి సార్, బెంగాల్లో ఆపరేషన్ లోటస్ స్టార్ట్ అయిపోయిందని అనుకోవాలా? తృణమూల్ కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? అంటే ఆపరేషన్ లోటస్ అని మనం అంటాం, కానీ అసలు విత్ ఇన్ ది
తృణమూల్ కాంగ్రెస్ సంక్షోభం ఏంటి అది కూడా చూడాలి కదా. పక్కవాడు ఎప్పుడు కూడా మన ప్రత్యర్థుల బలహీనతల్ని వాడుకుంటూ ఉంటాడు, దాంట్లో ఏమీ డౌట్ లేదు. నేనేం బీజేపీ ఆపరేషన్ లేదని అంటలేను, ఆపరేషన్ రైట్ అని కూడా అంటలేను. ఎందుకంటే మహారాష్ట్రలో శివసేన ఎన్సిపిలను ఏం చేసిందో చూశాం కనుక అందులో డిస్ప్యూట్ లేదు. కానీ ప్రతిసారి ప్రత్యర్థిని బ్లేమ్ చేయడం వల్ల ఉపయోగం లేదు. సో మన బలహీనతలు కూడా తృణమూల్ కాంగ్రెస్ బలహీనతలే లేకపోతే జరుగుతుందా? సో తెల్ల సన పచ్చ సన ఉంటేనే గుడ్ అవుతుంది కదా. సో అందులో ఏదో ఒకటి ఉండాలి కదా, రెండు ఉండాలి కదా, ఒకటి ఉంటే సాధ్యం కాదు కదా. అందువల్ల ఇంటర్నల్ కండిషన్స్ అండ్ ఎక్స్టర్నల్ ఆస్పెక్ట్స్ ఈ రెండు కలిస్తేనే డైలెక్టికల్ గా ఒక పరిణామం జరుగుతుంది. సో మనము ఓన్లీ ఎక్స్టర్నల్ బ్లేమ్ చేయడం కూడా కరెక్ట్ కాదు అంట నేను. సో ఇక్కడ ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ ఏంటి? సో హౌ డిడ్ యూ బిల్డ్ యువర్ పార్టీ, అది ముఖ్యం కదా. ఇప్పుడు మీకు ఉదాహరణకు పెద్ద ఎత్తున సినిమా వాళ్లకు, స్పోర్ట్స్ వాళ్లకు పెద్ద ఎత్తున టికెట్లు ఇవ్వడం మొదలుపెట్టింది. రాజ్యసభ సీట్లు, ఎమ్మెల్యే సీట్లు. ఇప్పుడు కాదు, 2000 బుద్ధదేవ్ భట్టాచార్య సీఎంగా ఉన్నప్పుడే, ఐ థింక్ 2001 ఎలక్షన్స్ అనుకుంటా, గుర్తు నాకు. బెంగాల్ ముఖ్యమంత్రిగా మార్క్సిస్ట్ అగ్రనేత బుద్ధదేవ్ భట్టాచార్య ఉన్నప్పుడు ఆయన ఓడించడానికి రాజకీయంగా సాధ్యం కాదు కనుక ఆయనకు వ్యతిరేకంగా ఒక హీరోయిన్ తీసుకొచ్చి పెట్టారు, మాధవి ముఖర్జీని తీసుకొచ్చారు, ఫిల్మ్ స్టార్ను తీసుకొచ్చి పెట్టారు. సో అంటే అర్థం ఏంటి? సో మీకు చాలా మంది క్రికెటర్లంతా తృణమూల్ కాంగ్రెస్ లో చేరారు. ఈవెన్ బెంగాలీ ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు చాలా మంది చేరారు. సో వాళ్ళందరూ ఇప్పుడు ఎక్కడ పోయారు? ఎవరు అడ్రస్ లేరు. చూడండి, ఇలాంటి వాళ్ళను పెద్ద పెద్ద కార్పొరేట్ జెంట్లను, బాగా డబ్బులున్న వాళ్ళను, అలాగే ఫిలిం స్టార్స్ను, అంటే రాజకీయంగా కాన్షియస్ ఉన్న ఫిలిం స్టార్స్ ఉంటారు, వారి వేరే విషయం. అందరు ఫిలిం స్టార్స్ అలా ఉండరు. పాలిటిక్స్ లో కాన్షియస్ గా ఉన్న ఫిలిం స్టార్స్ చాలా మంది ఉంటారు. ఇప్పుడు మీకు కమల్ హాసన్, ప్రకాష్ రాజ్, వీళ్ళంతా కాన్షియస్, పొలిటికల్లీ కాన్షియస్ ఆల్సో. ఫిలిం స్టార్స్ అంటేనే నెగిటివ్ ఇంప్రెషన్ ఉండకూడదు. కేవలం ఫిలిం సెలబ్రిటీ కారణానే రాజకీయ పదవులు వచ్చిన వారి గురించి చర్చ తప్ప, రాజకీయాల్లో ఆరితేరిన వారు కూడా ఫిలిం స్టార్స్ ఉంటారు కదా, అందులో ఏమున్నది, వాళ్ళకి తప్పేం లేదు. దే ఆర్ లైక్ ఎనీ అదర్ పొలిటీషియన్స్, లాయాలిటీలో, ఐడియాలజీలో. కానీ కేవలం సెలబ్రిటీ ఆధారంగా మాకు ఉపయోగపడుతుందని తృణమూల్ కాంగ్రెస్ తీసుకుంది, మాకు పదవులు వస్తేనే వాళ్ళేదే. ఇప్పుడు అంతా కామ్, ఏం మాట్లాడతలేరు. ఎందుకంటే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం వచ్చింది, తమపై రిప్రెషన్ ఉంటుందేమో, తమపై దాడులు ఉంటాయేమో, సో కరప్షన్ అలిగేషన్స్ వస్తున్నాయి, మనకెందుకని చెప్పి అందరూ సైడ్ అయ్యారు. మన అన్ని రాష్ట్రాల్లో చూస్తాం, సడన్ గా 5 ఏళ్ళు అధికారంలో లేనప్పుడు అదృశ్యమైపోతారు. ఫిలిం స్టార్ కావచ్చు, కార్పొరేట్ పెద్ద కావచ్చు, డబ్బులు ఉన్న కావచ్చు, మళ్ళీ 5 ఏళ్ల తర్వాత మళ్ళీ అధికారం రావడంతోనే మళ్ళీ ప్రత్యక్షం అవుతూ ఉంటారు. సో ఇలా కూడా జరుగుతుంటాయి, మీరు చూస్తుండండి. అలా ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ ఆ రకంగా ఐడియాలజీ అండ్ పొలిటికల్ లాయల్టీతో సంబంధం లేకుండా ఒక కోటరీలను బిల్డ్ చేసుకుంటూ వచ్చింది. అంటే కేవలం పవర్ అనే ఒక రిలేషన్షిప్ తోనే పార్టీని నిర్మించింది. సో అన్ని రాజకీయ పార్టీలకు తృణమూల్ కాంగ్రెస్ అనుభవం నుంచి వచ్చే మొట్టమొదటి లెసన్. సో యూ హ్యావ్ టు బిల్డ్ పార్టీ బేస్డ్ ఆన్ పొలిటికల్ లాయాలిటీ. అంటే జెండాలు మోసే కార్యకర్తలు, దశాబ్దాలుగా పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలు కాకుండా, డబ్బులు ఉన్నాయి కదా, వాళ్ళు సూట్ కేసులతో వస్తారు కదా, వాళ్ళకు సెలబ్రిటీ ఇమేజ్ ఉంది కదా అని పారాచూట్లను తీసుకొచ్చి పార్టీ కార్యకర్తల్ని వదిలేస్తే పార్టీ బాగున్నప్పుడు, అధికారం ఉన్నప్పుడు నడుస్తుంది. కానీ అధికారం పోగానే మిగిలేది మళ్ళీ మీకు నిజంగా కష్టకాలంలో నిలబడేది ఆ జెండా మోస్తున్న కార్యకర్తలు. ఈ పారాచూట్తో వచ్చిన వాళ్ళు కారు, సూట్ కేసులతోనో లేకుంటే మీకు గ్లామర్తోనో పారాచూట్లో దిగేటువంటి నాయకులకు పదవులు ఇస్తారు, కార్యకర్తలకు పార్టీ లాయల్టీ ఉన్న వాళ్ళేమో జెండాలు మోస్తూ ఉంటారు. ఈ కల్చర్ ఇటీవల కాలంలో మన రాజకీయ పార్టీలో చాలా పెరిగింది. ఇది ఒక అన్ఫార్చునేట్ థింగ్. దీనివల్ల ఏమవుతుందంటే యంగ్ పొలిటీషియన్ చాలా ఫ్రస్ట్రేట్ అవుతున్నారు. మేము పార్టీకి ఎంత లాయల్గా పనిచేసినా టైంకు టికెట్ వచ్చే వరకు మాకు రాదు, ఎవడో డబ్బు ఉన్నాడో తనకి వెళ్ళిపోతాడు, ఎవడో సూట్ కేసులు పట్టుకొని వచ్చాడో తనకి వెళ్ళిపోతుంది. ఇదో లేకుండే 20 ఏళ్ల క్రితం 30 ఏళ్ల క్రితం ఇలా లేకుండే. మీరు అతి సాధారణమైనటువంటి కార్యకర్తలు కూడా ప్రజల ఆదరణ పొందగలిగితే, కాన్స్టిట్యున్సీలో
వాళ్ళకి పార్టీలు టికెట్లు ఇచ్చేది, వాళ్ళ ఎమ్మెల్యేలు చేసేది, ఎంపీలు చేసేది, మంత్రులను చేసేది. వెరీ అన్ఫార్చునేట్ ఏంటంటే ఇటీవల కాలంలో పొలిటికల్ సిస్టంలో వచ్చిన మార్పు. సో ఇది పవర్ ఉన్నప్పుడు నడుస్తుంది, ఒక హైప్లో నడుస్తుంది. ఒక్కసారి పవరే పోయిందంటే మొత్తం పేక మేడలా కూలిపోతుంది. సో ఇది ఆ పవర్ అనే అంశం చుట్టూ ఒక పొలిటికల్ పార్టీని నిర్మించిన మమతా బెనర్జీ చేసిన ఒక పెద్ద తప్పు వల్ల ఈ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఇతర పార్టీలకు ఇది గుణపాఠం. మీరు ఇలా ఇష్టం వచ్చినట్టు పారాచూట్ల నుంచి దీనులకు కాదు, మీ పార్టీ కార్యకర్తల గౌరవం ఇవ్వండి, పార్టీ కోసం కృషి చేసిన వారికి పదవులు ఇవ్వండి. ఈ పార్టీకి అవసరమైన రోజు కష్టాల కాలంలో ఉన్నోళ్ళమో వదిలేసి సూట్ కేస్ లీడర్లకు మీరు పదవులు ఇచ్చి, సెలబ్రిటీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి గ్లామర్ కొని పదవులు ఇస్తే ఇదే జరుగుతుంది. ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ జరుగుతుంది, అది కేవలం పవర్ రిలేషన్. ఇప్పుడు మమతా బెనర్జీ లీడర్ ఆఫ్ అపోజిషన్, ఎవరైనా 8 ఏళ్ల క్రితం లెఫ్ట్ నుంచి వచ్చి తృణమూల్ కాంగ్రెస్ లో చేరాడు. ఎందుకు చేరాడు? లెఫ్ట్ సిపిఎం ఎక్స్పెల్ చేస్తే వచ్చాడు. ఎందుకు ఎక్స్పెల్ చేసింది? ఆయన అవినీతికర కార్యక్రమాలు, ఆయన జీవన శైలి, ఆయన పవర్ మాంగరిజం ఇవన్నీ చూసే కదా ఎక్స్పెల్ చేసింది. మరి తృణమూల్ కాంగ్రెస్ మహాప్రసాద్ ఒకటి తీసుకుంది, ఇలా అనుభవిస్తుంది. అందువల్ల మీకు అందుకే చూడండి పార్టీని ఎలా నిర్మిస్తా ఉంటాను తృణమూల్ కాంగ్రెస్ ఒక ఉదాహరణ. రెండవది ఏంటంటే డైనాస్టిక్ ట్రాన్సిషన్. ఇది రెండవ సమస్య తృణమూల్ కాంగ్రెస్. ఎందుకంటే డైనాస్టిక్ ట్రాన్సిషన్ ఏంటంటే మన దేశంలో వారసత్వ రాజకీయాలు ఉన్నాయి, భారత ప్రజలు దాన్ని ఏమీ తప్పుగా భావించడం లేదు. అందువల్ల ఏదో వారసత్వ రాజకీయాల్ని డెమోక్రటిక్ కాన్షియస్నెస్ తో చూస్తే పరివార్వాదీ పార్టీ అని మోడీ అంటాడు చూడండి. సో ఖచ్చితంగా పరివారవాదము మంచిది కాదు. రాజకీయాల్లో ప్రజలు, పార్టీలు అనేది వ్యక్తుల, కుటుంబాల ప్రైవేట్ ఆస్తులు కాకూడదు కూడా. కానీ రియాలిటీ ఏంటి? మన దేశంలో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వారసత్వ రాజకీయాలు నడుస్తున్నాయి. దట్ ఇస్ రియాలిటీ. సో ఆ రియాలిటీ అయితే వాస్తవం, మనం కాదనలేం. కానీ అందులో కూడా ఒక డైమెన్షన్ ఏంటంటే మీరు మీ వారసుని ఎలాగో ఇంపోజ్ చేస్తారు, కానీ ఇంపోజ్ కాదు, పార్టీలో యాక్సెప్టబిలిటీ, ప్రజల్లో యాక్సెప్టబిలిటీ తీసుకొచ్చుకోవాలి. ఆ ప్రజల్లో యాక్సెప్టబిలిటీ రావటానికి అపోజిషన్లో ఉన్నప్పుడు ఎక్కువ వస్తుంది, రూలింగ్లో ఉన్నప్పుడు రాదు. రూలింగ్లో ఉన్నప్పుడు వారసులకి నమస్తలు కొడుతుంటారు, ఎందుకంటే పవర్ ఉంది కదా. అలా వాళ్ళ ఆటోమేటిక్గా అభిషేక్ బెనర్జీ ఉన్నాడు, మమతా బెనర్జీ సీఎంగా ఉన్నప్పుడు అభిషేక్ బెనర్జీ నమస్తే కొట్టారు, కొట్టకుండా వెళ్ళిపోతారు. అందువల్ల అపోజిషన్ లో ఉన్నప్పుడు గనక వారసుడు తర్పీదైతే, రాటు తేలితే అధికారంలో ఉన్నప్పుడు యాక్సెప్టబిలిటీ వస్తుంది. అలా కాక నేను ఇప్పుడు అభిషేక్ బెనర్జీ ఎవల్యూషన్ మొత్తం మీరు తీసుకోండి. తృణమూల్ కాంగ్రెస్ అపోజిషన్ లో ఉన్నప్పుడు అభిషేక్ బెనర్జీ లేడు ఫీల్డ్ మీద. ఎప్పుడు వచ్చాడు? తృణమూల్ కాంగ్రెస్ పవర్ లోకి వచ్చాకనే వచ్చాడు. సో ఈజ్ ఎ డైనాస్ట్ బేస్డ్ ఆన్ పవర్ ఈక్వేషన్ లో డైనాస్ట్ అయ్యాడు. వాళ్ళందరూ ఇప్పుడు ఎక్కడున్నారు? వాళ్ళు అడ్రస్ లేకుండా పోతున్నారు. అందువల్ల ఇవాళ మీకు 60 మంది ఎమ్మెల్యేలు తిరగబడి మేము మా సొంత లీడర్ ఎన్నుకుంటామంటే ఇదంతా ఎవరు? వాళ్ళ కంప్లైంట్ ఏంటి? అభిషేక్ బెనర్జీ చెప్పారు. అందువల్ల వాట్ ఈస్ ద డైనాస్టిక్ ట్రాన్సిషన్ అంటే ఒక తరం నుంచి మరో తరానికి నాయకత్వ వారసత్వ మార్పిడి ఏ రకంగా జరగాలనటానికి తృణమూల్ కాంగ్రెస్ చక్కటి ఉదాహరణ. రెండవది. మూడవది ఏంటంటే పవర్ ఉన్నప్పుడు అరెగెన్స్, పవర్ ఉన్నప్పుడు ఇంటాలరెన్స్, పవర్ ఉన్నప్పుడు ఎవరిని మాట్లాడనివ్వము, అంటే పార్టీలు అంతర్గతంగా మాట్లాడనివ్వము, ప్రతిపక్షాల మాట్లాడనివ్వము, సివిల్ సొసైటీ మాట్లాడనివ్వము, ఎవరు మాట్లాడిన అటాక్ చేస్తాం అనే ధోరణి అధికారం ఉన్నప్పుడు నడుస్తుంది. కానీ అధికారం ఎప్పుడూ శాశ్వతం కాదు. ఏ రాజకీయ పార్టీకి, ఏ రాజకీయ నాయకుడికి అధికారం శాశ్వతం కాదు. కానీ అన్ఫార్చునేట్ ఏంటంటే అధికారంలో ఉన్నప్పుడల్లా వాళ్ళు అలాగే ఆలోచిస్తారు, మేమే శాశ్వతం, మా అధికారమే శాశ్వతం అనుకుంటారు. అనుకొని ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తుంటారు. తృణమూల్ కాంగ్రెస్ అందుకు ఉదాహరణ. మీరు పార్టీలో ఇంటర్నల్ డెమోక్రసీ లేదు, పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేదు, పార్టీలో ఎవరు నాయకత్వాన్ని ప్రశ్నించడానికి ఎలో చేయలేదు. జయ ధ్వానాలే మమతా బెనర్జీకి, అభిషేక్ బెనర్జీకి తప్ప. ఏం జరిగింది? ప్రజలు సో మీకు రొమేనియాలో అనుభవం ఉంది. ప్రెసిడెంట్ చెసెస్క్యూ అని ఒక లీడర్ ఉండే, కమ్యూనిస్ట్ పార్టీ లీడర్. సో ఆయన ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయ్యాడు. విత్ ఇన్ ద కమ్యూనిస్ట్ పార్టీ, రొమేనియన్ కమ్యూనిస్ట్ పార్టీ జనరల్ సెక్రటరీగా ఎలక్ట్ అయ్యారు. ఎంత జయజయధ్వానాలు పలికారంటే ఆయనకు స్టాండింగ్ ఒవేషన్
సో పెద్ద ఎత్తున్నారు, ఏమి పాపులర్ లీడర్ అనుకున్నారు. విత్ ఇన్ 1 వీక్ తరిమి కొట్టారు ప్రజలు. మరి పాపులర్ లీడర్ అయితే తరిమి పారిపోయాడు, ఎక్కడున్నా కూడా తెలియకుండా పారిపోయాడు. అంటే అర్థం ఏంటి? ఆ మహాసభ జరిగే టైం కూడా పాపులర్ కాదు. భయం, అధికారం అనే భయం వల్ల వెనకాల ఉన్నారు. ఒక్కసారి అధికారం లేదు, అందరు వెళ్ళిపోయారు. సో రాజకీయ పార్టీలకు కూడా డెమోక్రసీలో అధికారం ఉన్నప్పుడు పార్టీలు ఎవరిని మాట్లాడివ్వం, ప్రతిపక్షాలు ఎవరు మాట్లాడియం, అసలు ప్రతిపక్షాలు ఎవరు ఉండనివ్వం, ప్రతిపక్షాలు ఉన్నది నిర్బంధం పెడతాం. అసలు పౌర సమాజం మీడియా ప్రశ్నించినా ఎవరు ప్రశ్నించినా అంతు చూస్తాం. ఈ ధోరణి తృణమూల్ కాంగ్రెస్ అనుసరించింది. జాదవ్పూర్ యూనివర్సిటీలో ఒక ప్రొఫెసరు కార్టూన్ పోస్ట్ చేస్తే కూడా జైల్లో పెట్టారు. కార్టూన్ పోస్ట్ చేస్తే ఈ ఎక్సర్సైజ్ ఏమైతే అంటే అధికారం కోల్పోయిన సమయంలో ఈ రుగ్మతలన్నీ బయటకు వస్తాయి. వయసులో ఉన్నప్పుడు అనారోగ్యకరమైన అలవాట్లుండే, వయసులో ఉన్నప్పుడు సిగరెట్ తాగావు, మందు తాగావు, ఇష్టమైనటువంటి జంక్ ఫుడ్ తిన్నావు, రాత్రి 2 తిన్నావు, 3 నిద్రపోయినావు, ఇవన్నీ చేసినావు అనుకోని ఏమవుతుంది? యంగ్ ఉన్నప్పుడు ఏం కాదు, నీకు యంగ్ బాడీ ఎఫర్ట్ కలుగుతుంది. కానీ ఓల్డేజ్ రాని ఒక్కొక్కటి నిన్ను కొడుతుంటాయి. అంటే మా సామీరంగా మామూలు నువ్వు ఇష్టం వచ్చినట్టు తిన్నావు కాదు, రాత్రి 2 తిన్నావు కాదు అని అదంతా ఫ్యాటీ లివర్ రూపంలో, రకరకాల కొలెస్ట్రాల్ రూపంలో, హార్ట్ల రూపంలో, డయాబెటిక్ రూపంలో, బీపీ రూపంలో ఇన్ని రకాల సమస్యలతో ఓల్డేజ్ ఎందుకు 50 ఏళ్ళ దాకా ఇబ్బంది పడతావు. అదే నువ్వు 20s చాలా ఎనర్జెటిక్గా ఉంది, హెల్తీ ఫుడ్ ఉంది, మంచి వ్యాయామం చేసావు అనుకోండి, 80 ఏళ్ళ వయసులో 90 ఏళ్ళ వయసులో కూడా చాలా యాక్టివ్గా ఉంటావు. సో రాజకీయ పార్టీలు కూడా అంతే. అధికారం ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తే అధికారం పోయినప్పుడు వాళ్ళే ఫుట్బాల్ ఆడుతూ ఉంటారు. సో ఇది గమనించాలి. మన ఇంట్లో అత్త కోడలు ఉంటారు చూడండి శంకర్, అత్త డామినేట్ చేసి కోడలు హింసిస్తూ ఉంటుంది, కోడలు వణికిస్తూ ఉంటుంది. ఒక్కసారి మామ ఓల్డ్ ఆదాయం లేకుండా అయిపోయాడు, అత్త డామినేషన్ ఆగిపోయింది అనుకోండి, భర్త కూడా తన చేతికి వచ్చేసింది అనుకోండి, ఇక ఆ కోడలు ఫుట్బాల్ ఆడితే నా సమయంగా ఇక సూర్యకాంతం లాంటి అత్త అయినా, సూర్యకాంతం అంటే సినిమాలో సూర్యకాంతం, నిజ జీవితంలో చాలా మంచి మనిషి అని కానీ సినిమాలో క్యారెక్టర్ లాగా అత్తనైనా అడుగుతుంది కోడలు. దట్ ఈస్ హ్యూమన్ నేచర్. సో అందువల్ల మీకు అధికారం ఉన్నది అంటే స్టాన్ఫోర్డ్ ప్రిజన్ ఎక్స్పెరిమెంట్ అని సైకాలజీలో ప్రయోగం ఉంది. ఒక స్టూడెంట్స్ 2 గ్రూపులుగా చేసి ఓ గ్రూప్ను జైలర్స్గా మరో గ్రూప్ను ప్రిజనర్స్గా పెడితే అసలు అంతకుముందు ఏమీ లేని ఆ జైలర్లు కూడా 3 వారాలలో ఈ ప్రిజనర్స్ పైన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం మొదలు పెట్టారు. అంటే పవర్ కరప్ట్స్, అబ్సల్యూట్ పవర్ కరప్ట్స్ అబ్సల్యూట్లీ అంటారు. సో అది కూడా ఇప్పుడు ఇవాళ తృణమూల్ కాంగ్రెస్ వేధిస్తుంది. అందువల్ల తృణమూల్ కాంగ్రెస్ ఇది స్టడీ ఇది ఎక్స్ట్రీమ్లీ గుడ్ కేస్ స్టడీ హౌ నాట్ టు ఫంక్షన్ అదే పొలిటికల్ పార్టీ అంటానికి. హౌ నాట్ టు ఎన్నికలను కూడా నిల్వ చేయలేదు. 32% యునానిమస్ ఓట్లు, ఎవరిని పార్టీ కార్యాలయాలు పెట్టుకొని ఇవ్వలే, మర్డర్లు, హత్యలు, దాడులు అవన్నీ చేశాయి. ఇప్పుడు బీజేపీ ఎట్లా ఓటేశారు, బీజేపీ వ్యతిరేకించడం కూడా బీజేపీ ఓటేశారు. ఎవరెవరు కావాలి ఈ మెత్తద్దని. సో ఇప్పుడు అనుభవిస్తోంది కదా. ఇక ఆంధ్రప్రదేశ్ నుంచి ఖాళీ అవుతున్న 4 రాజ్యసభ స్థానాలపై కూటమి ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ సాయంత్రం అధికారికంగా ప్రకటిస్తారని సమాచారం. సార్, తెలుగుదేశం పార్టీకి 3, జనసేన పార్టీకి 1. తెలుగుదేశం పార్టీలో విపరీతమైన పోటీ ఉందట సార్. 2 పేర్లు అయితే ప్రముఖంగా వినిపిస్తూ ఉన్నాయి. 3rd స్థానం కోసం అయితే పోటీ ఇవాళ సాయంత్రానికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక జనసేన పార్టీ నుంచి చంద్రబాబు నాయుడికి అండ్ పవన్ కళ్యాణ్కి అత్యంత సన్నిహితుడిగా ఉన్న లింగంనేని రమేష్ పేరు దాదాపు ఖరారైనట్లుగా వార్తలు వస్తూ ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే గతంలో 2024లో టీడీపీకి 2, భారతీయ జనతా పార్టీకి 2 పంచుకున్నాయి సార్. అప్పుడు జనసేన పార్టీకి అవకాశం దక్కలేదు. సో ఇప్పుడు జనసేన పార్టీకి 1, టీడీపీకి 3, భారతీయ జనతా పార్టీకి అవకాశం దక్కడం లేదు. ఏంటి సార్, భారతీయ జనతా పార్టీకి జలకిచ్చారు అని చెప్పి చాలా మంది కామెంట్ చేస్తూ ఉన్నారు. ఇది జలగ్గా లాస్ట్ టైం 2 ఇచ్చినప్పుడు బ్యాలెన్స్ అవుతాయి కదా. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే జనసేనకు 2 అవ్వాలి. ఎందుకంటే లాస్ట్ టైం బీజేపీకి 2 ఇచ్చారు కనుక ఇప్పుడు జనసేనకు 2 అవ్వాలి. సో ఆటోమేటిక్గా కానీ బట్ వాళ్ళది ఇంటర్నల్ అండర్స్టాండింగ్. ఇప్పుడు మనకు ఇబ్బంది ఏంటి, ఇప్పుడు టీడీపీకి ఎన్ని రావాలి, జనసేనకి ఎన్ని రావాలి, నీకు నాకు ఏంటి ఇంట్రెస్ట్, ఆ పార్టీలకు అభ్యంతరం లేదా మనం ఎవరమండి. సో 4 మిత్రపక్షాలకు ఇచ్చినా మన అభ్యంతరం చెప్పాల్సింది ఏం లేదు. మిత్రపక్షాలు మేము మొత్తం పొడి చేయం, 4 మీదే చేయని టీడీపీకి ఇచ్చినా మనం అభ్యంతరం చెప్పడం ఎట్లా కరెక్ట్ అవుతుంది? మనకేం సంబంధం లేదు. వాళ్ళ పార్టీలో ఇంటర్నల్ అండర్స్టాండింగ్ అది.
సో వాళ్ళు ఎలా జలక్లు ఇచ్చేది, ప్రతి చిన్నదాన్ని మనం జలక్లు కలెక్ట్లు అంటుండవు. ఎస్, బీజేపీ వాస్తవంగా ఒక సీట్ అడిగిన మాట నిజం. సో వాస్తవంగా మీకు అన్నామలై కొరకు అడిగారు. యాక్చువల్గా మన వార్తల్లో కూడా వచ్చింది, వాళ్ళ నేషనల్ మీడియా కూడా కవర్ చేసింది. తమిళనాడు పొలిటికల్ డెవలప్మెంట్స్ వల్ల ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ డెవలప్మెంట్స్ పైన ప్రభావం చూపాయని. అన్నామలై రిటైన్ చేసుకోవటానికి బీజేపీ తమిళనాడు నుంచి ఒక సీట్ అడిగింది. ఎందుకంటే బీజేపీ జాతీయ పార్టీ కనుక పొలిటికల్ అడ్జస్ట్మెంట్ చేస్తూ ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకు మన డాక్టర్ లక్ష్మణ్, మన జీవీఎల్ నరసింహారావు ఎక్కడి నుంచి ఎలక్ట్ అయ్యారు? ఉత్తరప్రదేశ్ నుంచి ఎలక్ట్ అయ్యారు ఉత్తర రాజ్యసభకు. ఈవెన్ లోక్సభ కూడా మా బంగారు లక్ష్మణ్ రాజస్థాన్లోని సీట్లో కూడా లోక్సభకు పోటీ చేశారు. మన వెంకయ్య నాయుడు గారు కర్ణాటక నుంచి గెలిచారు, ఇంకో స్టేట్ నుంచి కూడా గెలిచినట్టు గుర్తు. సో నిర్మలా సీతారామన్, సురేష్ ప్రభు, అలాగే జయరాం రమేష్, తెలంగాణలో నుంచి అభిషేక్ సింగ్ మాన్వి, ఇలా జాతీయ పార్టీలు ఏవైనా తమ బలహీనమైన రాష్ట్రాల నాయకుల్ని ఇంకో రాష్ట్రం నుంచి పంపించి తన పార్టీ విస్తరణకు ఉపయోగించుకుంటుంది. దిస్ ఈజ్ ఎ కామన్ ప్రాక్టీస్ ఇన్ ది నేషనల్ పార్టీస్, నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. వాస్తవంగా టెక్నికల్గా చూస్తే, పొలిటికల్ స్పిరిట్తో చూస్తే రాజ్యసభ ఇది హౌస్ ఆఫ్ స్టేట్స్, రాష్ట్రాల సభ. అందువల్ల టెక్నికల్గా పొలిటికల్గా కాన్స్టిట్యూషనల్ స్పిరిట్తో పోలిస్తే చూస్తే ఖచ్చితంగా ఆ రాష్ట్రం వాళ్ళే ఉండాలి. ఎందుకంటే అది రాష్ట్రాల సభ, రాజ్యసభ కనుక. సో కానీ పొలిటికల్గా చూస్తే నథింగ్ రాంగ్ అని ఎందుకన్నానంటే, మన రాజకీయాల్లో కొన్ని న్యూ నార్మల్ అయిపోయాయి. దాన్ని మనము సీరియస్గా ఫీల్ అయితే ఉపయోగం ఏం లేదు, ఇక్కడ సమాజంలో ఎవరు సీరియస్గా ఫీల్ కాదు. సో కానీ ద కాన్స్టిట్యూషనల్ స్పిరిట్ అయితే రాజ్యసభకు ఆ రాష్ట్రం వాళ్ళే గెలవాలి. బట్ కాన్స్టిట్యూషనల్ స్పిరిట్ ఇప్పుడు ఎక్కడ ఉంది? ఇప్పుడంతా పొలిటికల్ స్పిరిటే కదా. అందువల్ల నేషనల్ పార్టీస్ అలా అకామిడేట్ చేస్తూ ఉంటాయి, ఎందుకంటే వాళ్ళ పార్టీ విస్తరించాలి కదా. ఇప్పుడు మీకు తమిళనాడులో బీజేపీకి ఒక్క సీటే వచ్చింది, అక్కడ నుంచి రాజ్యసభకు వెళ్ళే అవకాశమే లేదు. మీకు కేరళలో 3 సీట్లే ఉన్నాయి, అక్కడ నుంచి రాజ్యసభకు వెళ్ళే అవకాశమే లేదు. మరి అలాంటప్పుడు ఆ పార్టీలు వేరే చోటు నుంచి గెలిపించుకోక తప్పదు కదా. సో అందువల్ల నేషనల్ పార్టీస్ ఏవైనా పని చేస్తూ ఉంటాయి. పర్మనెంట్ నత్వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి వైసీపీ రాజ్యసభ ఇచ్చినందుకు టీడీపీ వాళ్ళు అపోజ్ చేశారు కదా సార్. అదమ్మా, ఆయన పొలిటికల్ లీడర్ కూడా కాదు, నాట్ ఈవెన్ పొలిటికల్ లీడర్. అంబానీకి సన్నిహితుడు, కూడా అది కూడా తప్పే, దాంట్లో డిస్ప్యూట్ లేదు. తప్పేది అన్ని తప్పే, దాంట్లో ఏం డిస్ప్యూట్ లేదు. ఆయన అందులో ఇంకో ఎక్స్ట్రా యాంగిల్ కూడా ఉంది. ఇప్పుడు నిర్మలా సీతారామన్ అయినా, డాక్టర్ లక్ష్మణ్ అయినా, జీవీఎల్ నరసింహారావు అయినా, బంగారు లక్ష్మణ్ అయినా, వెంకయ్య నాయుడు అయినా, ఒకవేళ అన్నామలై బీజేపీ అన్నామలై అయినా, దీస్ ఆర్ ఆల్ పొలిటీషియన్స్. వాళ్ళు ఒక రాజకీయ పార్టీని నిర్మిస్తుంటారు. సో ఒక రాష్ట్రంలో పార్టీ నిర్మాణం ఇంకో రాష్ట్రంపై కూడా ప్రభావం పడుతుంది కదా. ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ గెలిస్తే తెలంగాణలో కాంగ్రెస్ కూపురాలేదా? సో అందువల్ల మనం దాన్ని తప్పు పడాల్సిన పొలిటికల్ పార్టీ వేరే స్టేట్ అయినా, బట్ అట్లీస్ట్ దే ఆర్ పొలిటీషియన్స్. కానీ అక్కడ కాన్స్టిట్యూషనల్ స్పిరిట్ రాష్ట్రాల సభ కనుక అన్నాను తప్ప పొలిటికల్ కదా. ఇక్కడ ఈ బిజినెస్ మెన్ కదా, ఆంధ్రప్రదేశ్ సంబంధం ఏంటి? అది ఆ పార్టీ కూడా సంబంధం లేదు కదా. ఈ నాట్ ఈవెన్ వైసీపీ మెంబర్ కదా, కేవలం ముఖేష్ అంబానీ ఫ్రెండ్ కనుక అడిగాడు కనుక ఇచ్చాడు. సో అందువల్ల రాజ్యసభ సీట్స్ ఆర్ నాట్ ఫర్ సేల్. కానీ మన దేశంలో అలాగే జరుగుతున్నాయి అనుకోండి, అది వేరే విషయం. సో అందువల్ల మీకు ఇప్పుడు అన్నామలై ఎప్పుడైతే ఆయన బీజేపీ నుంచి రిజైన్ చేసి సొంత పార్టీ పెట్టుకోవాలనుకుంటున్నాడో, ఇక ఆ సీటు తమిళనాడు సీటు వీళ్ళు అడగాల్సిన అవసరం లేదు. అందువల్ల నిజంగా ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకులు కూడా అడిగారు. వాస్తవంగా మాధవ్ కూడా వన్ ఆఫ్ ది ఆస్పిరెంట్స్ అని విన్నారు. నిజంగా ఇచ్చి ఉంటే బాగుండేది కూడా, ఎందుకంటే వాళ్ళ పార్టీ లాయల్ ఫ్యామిలీ, అది వాళ్ళ ఫాదర్ కూడా బీజేపీ నాయకుడిగా ఉండే, ఐ థింక్ ఎమ్మెల్సీగా కూడా ఉన్నట్లున్నారు. సో ఒక వెరీ వెరీ లాయల్ అండ్ వెరీ సాఫ్ట్ స్పోకెన్, వివాదరహితమైన నాయకుడు మాధవ్. సో మీకు ఎక్కడ ఆయన పట్ల ఎవరికి వ్యతిరేకత ఉండదు, చాలా మోస్ట్ యాక్సెప్టబుల్ లీడర్. సో అందువల్ల మాధవ్ను పెట్టుంటే బీజేపీకి రాష్ట్రం నుంచి కొంత ఊపొచ్చడానికి అవకాశం ఉండేది. అయితే స్ట్రెంత్ రీత్యా నిజంగా చెప్పాలంటే టీడీపీకే ఎక్కువ సీట్లు రావాలి కదా. మీకు 164లో 135 బీజేపీ టీడీపీ కదా. కానీ నెంబర్స్ బట్టి ఉండదు, ఇది పొలిటికల్ స్పిరిట్ బట్టి ఉంటుంది. మీకు ఒక కోయలిషన్ స్పిరిట్ బట్టి ఉంటుంది. దాంతో ఇప్పుడు బీజేపీకి ఎక్కువిస్తే బీజేపీకి రాజీ పడ్డారని, బీజేపీకి ఇవ్వకపోతే బీజేపీతో జలక్ అని మన మీడియా హెడ్లైన్ పెడితే కదా కరెక్ట్ కాదు. ఎందుకంటే దర్ ఇస్ అ పొలిటికల్ అకామిడేషన్ కదా. ఇప్పుడు మీకు ఒక పార్టీకి 40% ఓటింగ్ ఉంటుంది,
ఇంకొక 2% ఓటింగ్ వస్తే గెలుస్తుంది. ఆ 2% తీసుకొచ్చిన వాళ్ళను కేవలం 2% అనగలమా? అది క్రిటికల్ కదా, దే ఆర్ వెరీ క్రిటికల్ కదా. సో అందువల్ల దాన్ని మనం తప్పు పట్టలేం కదా. సో ఇడ్లీ చట్నీ అనుకోండి, ఇడ్లీ ఎంత టేస్టీగా ఉన్నా చట్నీ బాగాలేకపోతే ఎట్లుంటుంది చెప్పండి. ఓన్లీ వన్ సింగ్ కాబట్టి ఇడ్లీ తింటే ఎలా ఉంటుంది? సో ఇడ్లీకి చట్నీ కూడా టేస్టీగా ఉంటేనే ఇంకా కాంబినేషన్ బాగుంటుంది. ఇడ్లీ చట్నీతో పాటు సాంబార్ కూడా రుచిగా ఉందనుకో టేస్టీగా, ఇక మామూలుగా ఉండదు. ఇడ్లీ చట్నీ సాంబార్ అల్లం చట్నీ కూడా ఉందనుకోండి పల్లీల చట్నీతో పాటు, ఇంకా బాగుంటుంది కదా. సో అందుకే మీ కాంబినేషన్ ఇవన్నీ. సో ఇడ్లీ ముఖ్యం, ఇలా చట్నీ తిని బతుకుతారా, సాంబార్ దాగి బతుకుతారా, అల్లం చట్నీ తిని బతుకుతారా, నేనే ముఖ్యమైన ఇడ్లీ అనుకోవచ్చు. లేదు నీ ఇడ్లీకి రుచి రావడం మా వల్లనే అని సాంబార్ అనుకోవచ్చు, చట్నీ అనుకోవచ్చు, అల్లం చట్నీ కూడా అనుకోవచ్చు. కానీ వాస్తవంగా చూస్తే ఇడ్లీ, పల్లీల చట్నీ, సాంబారు, అల్లం చట్నీ ఈ 4 కలిపితే దాని రుచి అద్భుతంగా మారుతుంది. సో అందువల్ల ఇవన్నీ మన రాజకీయాలు కూడా అలాంటిదే, కాంబినేషన్ ఆఫ్ సెవరల్ ఫ్యాక్టర్స్. ఒక పొలిటికల్ పార్టీ డామినెంట్, ఒక పొలిటికల్ పార్టీ నాట్ డామినెంట్ అని మనం విశ్లేషణ చేయకూడదు. ఇదే ఓవరాల్ కోalition అకామిడేషన్లో చూడాల్సి ఉంటుంది. బహుశా బీజేపీ ఎప్పుడైతే అన్నామలై ఇష్యూ పక్క పోయిందో, కానీ బీజేపీ నుంచి మాధవ్ లాంటి వాళ్ళకి వచ్చి ఉంటే ఆ పార్టీకి ఉపయోగపడేది. బట్ అకామిడేషన్లో తెలుగుదేశం తీసుకొని ఉంటుంది, దాంట్లో మనకెందుకు అభ్యంతరం బీజేపీకి లేకపోతే. నెక్స్ట్ టైం ఇస్తారేమో తెలియదు కదా. జస్ట్ ఇప్పుడు వాళ్ళ మిత్రపక్షాలు వాళ్ళ సీట్లు మధ్యలో మనవెవరో డిసైడ్ చేస్తానికి. ఇక వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు, అంటే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యే క్రమంలో కాంగ్రెస్ అధిష్టానం నుంచి రాజ్యసభ ఇస్తామనే హామీ ఇచ్చినట్లుగా కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది కదా సార్, వార్తలు వచ్చాయి. ఈ రీసెంట్గా కూడా కర్ణాటక నుంచి రాజ్యసభకు షర్మిలను పంపిస్తారని అంతా అనుకున్నారు. రీసెంట్గా రాహుల్ గాంధీని కూడా కలిశారు షర్మిల, కానీ షర్మిలకు అవకాశం దక్కలేదు. ఎందుకు సార్ షర్మిలను కాంగ్రెస్ అధిష్టానం లైట్ తీసుకుందా? ఇప్పుడు ప్రజలు సీరియస్గా తీసుకుంటేనే పార్టీలు లైట్ సీరియస్గా తీసుకుంటాయి. ప్రజల్లో ప్రభావం లేనప్పుడు పార్టీలు కూడా చూపవు పెద్దగా. షర్మిల రాజశేఖర రెడ్డి కూతురుగా, మీకు ఒక ఫైటింగ్ స్పిరిట్ ఉన్న పొలిటీషియన్గా ఆమెకున్న ప్రత్యేకతలు అవ్వకున్నాయి, కాదని ఎవరు అనలేరు. ఇప్పుడే కాదు, జగన్ జైల్లో ఉన్నప్పుడు కూడా పాదయాత్ర చేసిన నాయకురాలు, సిగ్నిఫికెంట్గా వైసీపీ విజయానికి కంట్రిబ్యూట్ చేసిన నాయకురాలు. సో తెలంగాణలో కూడా స్పిరిట్తో ఫైట్ చేసింది, సక్సెస్ కాలేదు. మనం ప్రయత్నాన్ని తప్పు పట్టకూడదు కదా. ఫలితం రాకపోవచ్చు పాలిటిక్స్ వల్ల, ఆంధ్రప్రదేశ్కి వెళ్ళింది. కానీ అల్టిమేట్గా ఏమవుతుందంటే మనకుండే పర్సనాలిటీని బట్టి రాష్ట్రసభ సీట్లు ఉండవు. అక్కడ వాళ్ళ పొలిటికల్ ఇంపాక్ట్ ఏంటి అని, అది షర్మిల తప్పు కాదన్నదంతా కూడా సంబంధం లేదు. అల్టిమేట్గా వీళ్ళు పొలిటికల్గా మనకు ఉపయోగపడతారు అనుకుంటేనే పార్టీలు అకామిడేట్ చేస్తాయి. మన మీద ఎంత గౌరవం ఉన్నా అల్టిమేట్ క్రైటీరియా ఈ విల్ బీ యూస్ఫుల్ టు మీ అనేదే క్రైటీరియా అవుతుంది. ఇప్పుడు మీకు అక్కడ ఏమవుతుంది అంటే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ 1 ఇంచు కూడా ముందుకు జరగలేదు. అంటే మీకు వైఎస్ షర్మిల ముక్కు ఇప్పుడు కాదు, వాస్తవంగా రాజ్యసభ సీట్ ఎప్పుడు ఆఫర్ చేశారంటే ఆ పార్టీలో చేరినప్పుడు, మీరు అన్నట్టు మీడియాలో కూడా వచ్చింది, రాజకీయ వర్గాలు కూడా చెప్పుకున్నారు. అంటే రాజ్యసభ సీటు ఇచ్చి కర్ణాటక నుంచి, అప్పుడు మీరు 2 తెలుగు స్టేట్స్లో కాంగ్రెస్ పార్టీ ఆల్ ఇండియా నాయకురాలుగా అటు రాజ్యసభ సీటు లేదా కాంగ్రెస్ ఏదో ఒక పోస్ట్ ఉంటుంది. రాజకీయ పార్టీలో పోస్టులో కొరత ఏముండదు. స్పోక్స్ పర్సన్ అనో, లేకుంటే ఏదో జనరల్ సెక్రటరీనో, ఏదో ఒక జాయింట్ సెక్రటరీనో, ఇలా చాలా పోస్టులు ఉంటాయి, కో ఇన్ఛార్జ్ అనో. సో అలా ఆమె 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా రాజశేఖర రెడ్డి అభిమానులు ఉంటారు కనుక ఆ రాజశేఖర రెడ్డిని అభిమానించేటువంటి సెక్షన్లను ఆకర్షించడానికి ఉపయోగపడతారు బీజేపీ అనుకున్నాం, ఆ కాంగ్రెస్ హైకమాండ్ అనుకున్నామా నిజం. కానీ ఆమె ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వాన్ని కోరుకుంది. అక్కడ ఆ పదవి కోరుకున్న తర్వాత ఆ పదవిలో డెలివర్ చేయనప్పుడు నీకు ఇచ్చిన ఆఫర్ కూడా నిలబడదు కదా. ఇప్పుడు మీకు ఉదాహరణకు ఒక పెద్ద ఒక సీఈఓగా మీరు వస్తున్నారు, మీకు మేనేజ్మెంట్ ఏం చేస్తే మీరు సీఈఓగా వస్తున్నారు కదా, ఇంకా నా రెవెన్యూస్ ఇంత పెరగాలి, నా ఛానల్ రేటింగ్స్ ఇంత పెరగాలి, నా వ్యూవర్షిప్ ఇంత పెరగాలి అని మీకు టార్గెట్స్ ఇచ్చి ప్యాకేజ్ ఆఫర్ చేస్తుంది. మీరు ఆ టార్గెట్ తీసుకోకుండా ఏమంటారంటే నాకు అదంతా కాస్త ఆ టార్గెట్లతో నాకు సంబంధం లేదు, నాకు మీరు ఎంత ఇస్తారో చెప్పండి అని అడుగుతారు. లేదు, టార్గెట్ తీసుకుంటారు. తీసుకున్న తర్వాత ఈ టార్గెట్ అచీవ్ అయినాక మీకు మరింతగా పెరుగుతుంది అంటారు. టార్గెట్ అచీవ్ కాలేదనుకోండి ఏమంటారు, పెరగడం కాదు, థ్యాంక్ యూ వెరీ మచ్ అంటారు.
సో అందువల్ల కార్పొరేట్ అయినా పొలిటికల్ అయినా అల్టిమేట్లీ పర్ఫార్మెన్స్ మ్యాటర్స్. ఇఫ్ యు పర్ఫార్మ్ ఆర్ పెరిష్ అనేది ఆధునిక కాల సూత్రం. సో అక్కడ పర్ఫార్మెన్స్ కాంగ్రెస్ పార్టీ లేదు కదా. షర్మిల నాయకత్వంలోకి వచ్చాక కాంగ్రెస్లో ఓటింగ్లో తేడా లేదు. ఇప్పుడు ఓటింగ్ పక్క పెట్టు, పొలిటికల్ యాక్టివిటీలో కూడా ఒక జగన్కు వ్యతిరేకంగా అడపాదడపా స్టేట్మెంట్లు ఇవ్వడం మినహా మీకు ఏ అంశం పైన సీరియస్ పొలిటికల్ ఎఫర్ట్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో నాకు చేసి చెప్పండి. అలాంటప్పుడు మరి పొలిటికల్ రిలవెన్స్ ఎక్కడికి వస్తుంది? సో అందువల్ల బహుశా షర్మిలకు అయినా కర్ణాటకలో వాళ్ళకి ఇబ్బంది. అయితే డీకే శివకుమార్ ఫ్యామిలీకి రాజశేఖర రెడ్డి కుటుంబానికి సాన్నిహిత్యం ఉన్నమాట నిజం, అందరికీ తెలుస్తుంది. సో అందువల్ల షర్మిలకు పర్సనల్గా కూడా శివకుమార్ కనుక, కానీ ఆడ వాళ్ళే ఆ శివకుమార్ సిద్ధరామయ్యల మధ్య అకామిడేట్ చేసుకోలేక, అడ్జస్ట్ చేసుకోలేక మధ్యలో పరమేశ్వర అని డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చేశారు. గ్రూపులు అటు మల్లికార్జున్ ఖర్గే సొంత వర్గం ఉంది, ఇవన్నీ కాంబినేషన్లు అడ్జస్ట్మెంట్ చేయలేక నానా తంటాలు పెడుతున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళి తీసుకెళ్ళి అక్కడ ఇచ్చి మరి అక్కడ ఏమన్నా ప్రభావం చూపే అవకాశం ఉందా? గ్రౌండ్ మీద లేదు. ఆంధ్రప్రదేశ్లో కానీ సౌత్లో కానీ ఎక్కడైనా ఒక ప్రభావం చూపే అవకాశం ఉంటే ఇస్తారు. ప్రభావం చూపే అవకాశం లేనప్పుడు ఆ రాజకీయ రకమైన తెలంగాణలో అవసరమే లేదు కదా. సో అందువల్ల మీకు ఆ తెలంగాణలో అవసరము లేదు, ఆంధ్రలో అవకాశము లేదు. కర్ణాటక నుంచి రాజ్యసభ సీట్ రావడంతో సులభం కాదు కదా. ఏమైనా నచ్చితే పర్సనల్ రిలేషన్షిప్ మీద రావాలి, పొలిటికల్ డైమెన్షన్స్ వల్ల రాదు. థ్యాంక్ యూ సో మచ్ సార్.